హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ గురించి, అక్కడ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఎంతవరకు నిర్మాణాలు వచ్చాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని మనం అయితే చూద్దామండి. క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలను మనం చూద్దాం. ఇప్పుడైతే మనం E3 సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్నామండి. E3 సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉద్దండరాయునిపాలెనికి అతి దగ్గరగా ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ L&T కంపెనీ తన యొక్క నిర్మాణాన్ని అయితే శరవేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. మనం బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. బయట నుంచి చూసినా కానీ కనపడేంత హైట్గా అయితే నిర్మాణం రావడం జరిగింది. ఇదిగో మనం క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోలో మీ అందరికీ చాలా దగ్గరగా ఎక్స్క్లూజివ్గా లోపలికి వెళ్ళి మరి ఇక్కడైతే జరుగుతున్నటువంటి పనుల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను. మనం లోపలికి వెళ్ళి మరి ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. పదండి, లోపలికి వెళ్ళి లోపలికి రావడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఏరియా లోపలికి రావడం జరిగింది. చూసినట్లయితే కన్స్ట్రక్షన్ చాలా వేగంగా జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ను ముగించుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే పనులు వెళ్ళడం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పైకి వెళ్ళి కూడా చూద్దామండి. అయితే 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం ఏదైతే క్వాంటమ్ వ్యాలీ నమూనాను చూసామో ఇప్పుడు నేను మీకు మరలా చూపిస్తున్నాను. ఆ క్వాంటమ్ వ్యాలీ నమూనాలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏరియా ఏంటిది, ఆ బిల్డింగ్ ఏంటిది అనేటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఇమేజ్లో చూద్దామండి. ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చండి. క్వాంటమ్ వ్యాలీ నమూనా ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనం ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ యారో మార్కుతో మధ్యలో ఒక సెంటర్ నిర్మాణం జరుగుతుంది కదా, అది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పని. మిగతా 4 మరియు 4 8 టవర్లకు సంబంధించిన పనులు ఇంకా మొదలు కాలేదు. వాటికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను వివరంగా చూపిస్తాను. అయితే ఇప్పుడు జరుగుతుంది క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ అండి. మనం ఏదైతే యారో మార్కు చూపించామో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ భవనంకి సంబంధించినటువంటి పనులు ఇక్కడ క్లియర్గా జరుగుతున్నాయి. మనం చూసాం కదా, ఆ భవనంలో కూడా భవనం రౌండ్ షేపులో ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కూడా రౌండ్ షేపులో నిర్మాణం జరుగుతుంది. అయితే మిగతా 8 టవర్లకి సంబంధించినటువంటి సమాచారం ఏంటనే డౌట్ మీకు రావచ్చు, అది కూడా వివరంగా చెప్తాను. అయితే మనం ఏదైతే క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణం పైకి రావడం జరిగింది. చూడొచ్చు, మనం ఇదంతా కూడా స్లాబ్ వర్క్ కోసం షట్టరింగ్ వర్క్ మరియు ఐరన్ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చండి. నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుంది. మనం E3 సీడాక్సిస్ రోడ్డు వెంబడి వెహికల్లో కానీ బైక్ పైన కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఈ నిర్మాణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, చూడొచ్చు మనం. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలండి. జరుగుతున్నటువంటి నిర్మాణం అంతా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో మీకైతే వీడియోని ఫాస్ట్ మూవ్ చేస్తూ ఉన్నాను. మొత్తం జరిగేటువంటి పని అంతా వివరంగా తెలియజేయాలని. ఇదంతా తెలియజేసినట్లయితే డ్యూరేషన్ బాగా ఎక్కువ అవుతుంది. అందువలన ఫాస్ట్ మూవ్ పెట్టి మీ అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్తున్నాను. చూసినట్లయితే భవన నిర్మాణం చాలా వరకు మొత్తం 2 ఫ్లోర్లుగా ఉంటుందండి. అయితే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనేది చాలా పెద్దగా నిర్మాణం చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ని కాస్త తక్కువగా నిర్మాణం చేస్తారు. చూడొచ్చు, అంతా కూడా ఇంకొక 10 రోజుల్లో ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ పైన కూడా స్లాబ్ వేసేటువంటి పరిస్థితిని మనమైతే చూడొచ్చు. షట్టరింగ్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యమైనటువంటి కంపెనీలు IBM, TCS, L&T. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పని మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా L&T కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా L&T కంపెనీ వారే నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి పనులు వెళ్ళడం మనం చూడొచ్చు. ఈ గ్రౌండ్ ఫ్లోరు చాలా పెద్దగా ఉంటుందండి. మనం చెప్పాం కదా. ఇప్పుడు మనం ఆ ఊహ ఇదిగో చూడొచ్చు. ఇది అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్, AQCC. ఇది AQCC. మనం లోపలికి వెళితే పూర్తిగా వివరాలను అయితే వారు ఈ విధంగా అక్కడ పొందుపరచడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ఈజీగా అర్థమవడం కోసం
మనం ఏదైతే ఇప్పటి వరకు నిర్మాణం చూసామో ఆ నిర్మాణం ఇదేనండి. ఏక్యూసీసీ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్. అసలు పూర్తిగా నిర్మాణం పూర్తయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ 8 టవర్లకి సంబంధించినటువంటి పనులు ఏం జరుగుతున్నాయి అనేది పూర్తిగా మీకు చెప్తున్నాను కదా. ప్రస్తుతానికి ఈ 8 టవర్లకి సంబంధించి సాయిల్ టెస్ట్ నిర్వహణ అయితే చేస్తూ ఉన్నారండి. ఆ సాయిల్ టెస్ట్ నిర్వహణ జరిగేటువంటి ఆ లొకేషన్లో కూడా వెళ్దాము. మనం ఏదైతే ఇమేజ్లో చూస్తున్నామో ఇదే విధంగా ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మాణం చేసి మిగతా 2 వైపులా ఆ 4 టవర్లని 8 టవర్లను అయితే నిర్మాణం చేయడానికి ఇప్పుడు సాయిల్ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీకు నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇవన్నీ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ మ్యాపింగ్ ఇదంతా కూడా ఇవన్నీ మనం ఇంకా దగ్గరగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వీడియో చాలా లెంత్ అవుతుంది. మనం నిర్మాణం జరుగుతున్నటువంటి విధానాన్నే మీకు నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కానీ మనమైతే క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ లోపలికి వచ్చి మరి ఈ వీడియోని అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. మనం ఎంత చెప్పినా కానీ ఇదే మ్యాటర్ కదండి. క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతుంది. మిగతా 4 టవర్లకి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇది మనం చెప్పుకునేటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు. క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో మీరైతే వీడియోలో క్లియర్గా చూశారు. ఇక ఇంతకు మించి మనం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారా కార్మికులు ఎంతమంది వస్తున్నారో. కార్మికులైతే ఎల్ఎన్టీ కంపెనీ వారు చాలా ఎక్కువ మందిని మోహరించారు. పనులైతే చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇది మనం అక్కడ స్పష్టంగా మనకు మెన్షన్ చేశారు. నిర్మాణం జరుగుతున్నటువంటి భవనం ఏంటి అంటే ఇదే క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్. ఇప్పటికి జరుగుతున్నటువంటి నిర్మాణం 4+8 టవర్లకి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ నిర్వహణ చేస్తున్నారని చెప్పాం కదా. ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ పక్కన సాయిల్ టెస్ట్ అనేది మొత్తం 4 బృందాలుగా ఈ సాయిల్ టెస్ట్ని అయితే నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇది ఈ సాయిల్ టెస్ట్ నిర్వహణ పూర్తవగానే ఇక ఆ 8 టవర్లకు సంబంధించినటువంటి పనులు కూడా మొదలు పెడతారు. ఇది ఈ వీడియో గురించి వివరణ. అందరికీ నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో మనకి కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు నేను 100% ఆ ప్రాజెక్ట్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం.